Hello everyone, welcome to VIJETHA Study Circle. Today we are going to discuss the India's first 3D printed post office. Recently, India's first 3D printed post office was launched in Bangalore. So in this context, we are going to see what is meaning of this 3D print and in which way the 3D print technology can be used, what are the advantages, disadvantages, the challenges, all these details we are going to see in this video. So let's start our video. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనిని అశ్విని వైష్ణవ్ అనే యూనియన్ మినిస్టర్ వర్చువల్ గా ఇనాగరేట్ చేశారు. బెంగళూరు కేంబ్రిడ్జ్ లేఅవుట్ లో దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ ఆఫీస్ బిల్డ్ చేసింది L&T కంపెనీ. ఇది జస్ట్ 43 days లోనే ఈ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేశారు బై యూజింగ్ ద అడ్వాన్స్ ఆఫ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. అసలు ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది 1980 నుంచే ఈ టెక్నాలజీ అనేది ఉంది. బట్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఈ టెక్నాలజీకి. హై కాస్ట్ కావచ్చు, దీనికి ఉన్న డిఫరెంట్ ప్రిసిషన్ ఇష్యూస్ కూడా మన ఈ టెక్నాలజీ వైడ్గా యూజ్ చేయకుండా ఇన్నాళ్ళు ఛాలెంజెస్గా నిలిచింది. బట్ రీసెంట్గా చేసిన ఇన్నోవేషన్స్ ఈ యొక్క ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేశాయి. ప్రస్తుతము చాలా ఇండస్ట్రీస్లో లైక్ ఆటోమేటివ్ టెక్నాలజీలో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, హెల్త్ కేర్లో కావచ్చు, ఈ 3D టెక్నాలజీని యూజ్ చేసి మనము చాలా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క 3D టెక్నాలజీని అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. ఇది ఈ టెక్నాలజీ ఉపయోగించి ఒక లేయర్ బై లేయర్ డిజిటల్ మోడల్ను ఉపయోగించి మరి ఈ 3D ప్రింటింగ్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్తో పోలిస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్లో సబ్స్ట్రాక్టింగ్ మెటీరియల్ అన్న టెక్నాలజీ ద్వారా మనము కన్స్ట్రక్షన్ చేస్తాము. బట్ 3D ప్రింటింగ్లో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న ఒక టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ని మనము ఫ్యూ మోర్ మినిట్స్లో చూద్దాము. ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అంటే ఇది ఒక 3D ప్రింటింగ్ టెక్నాలజీని కన్స్ట్రక్షన్లో ఎలా యూజ్ చేయాలి అనే దానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇది నాట్ ఓన్లీ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఈవెన్ ద క్రాఫ్టింగ్ ఆఫ్ రాకెట్స్ ఆల్సో, ద మెడికల్ ఎక్విప్మెంట్ ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఇది 1980లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అప్పటి నుంచి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అంటే మనం ముందు స్లైడ్లో చెప్పినట్టు ఇది చాలా కాస్ట్ ఇన్కర్ అయ్యే టెక్నాలజీ. ఇప్పుడు మనం రీసెంట్ అడ్వాన్స్మెంట్తో ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేశాము. డైవర్స్ ఇండస్ట్రీస్లో దీన్ని యూజ్ చేస్తూ చాలా అక్యురేట్గా డిజైన్స్ని డ్రా చేయడం, చాలా అక్యురేట్గా అందరికీ యాక్సెసిబుల్గా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అన్నాం కదా 3D ప్రింటింగ్ని, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది లేయర్ బై లేయర్ ఒక 3 డైమెన్షనల్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మనం డిజిటల్గా ఏ డిజైన్ అయితే అనుకుంటామో దాన్ని మనం కంప్యూటర్లో డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ డిజైన్కి మనం కమాండ్ ఇస్తే ఇట్స్ లైక్ ఏ రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఒక రోబోటిక్ టెక్నాలజీలో 3 డైమెన్షన్లో ఇది కన్స్ట్రక్ట్ చేస్తూ వస్తుంది. సో ఒక డిజైర్డ్ షేప్ వచ్చేలాగా ఇది కన్స్ట్రక్ట్ చేస్తుంది. కానీ ట్రెడిషనల్ మెథడ్లో మనము ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకు ఏ డిజైర్డ్ షేప్ కావాలో ఆ షేప్ వచ్చేదాకా కట్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ ఆ వేస్టేజ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మనము ఇచ్చిన మోడల్ని బట్టి అదే ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ చేస్తూ వస్తుంది. సో ఇలాగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్తో పాటు ఇంకా ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు అంటే ఏరోస్పేస్లో, ఆటోమేటివ్లో, హెల్త్ కేర్లో దీని యొక్క పొటెన్షియల్ చాలా హై ఉందని చెప్పొచ్చు. రాకెట్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మెడికల్ సప్లై కావచ్చు, ఎక్స్పెషల్లీ క్రిటికల్ వెంటిలేటర్ ఎక్విప్మెంట్ COVID-19లో ఎక్కువగా 3D టెక్నాలజీ యూజ్ చేస్తే మనం డిజైన్ చేశామని కూడా చెప్పొచ్చు. మనము చెప్పినట్టు ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక 3D టెక్నాలజీకి ఒక నార్మల్ ట్రెడిషనల్ టెక్నాలజీ విచ్ వాజ్ యూజింగ్ ద సబ్స్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం కదా. ఈ 3Dకి ట్రెడిషనల్కి మధ్య డిఫరెన్స్ మనం గమనిస్తే ఇక్కడ మీరు
గమనిస్తే మెటీరియల్ మనం ఒక డిజైన్ అనుకున్న తర్వాత అది క్రియేట్ చేసేటప్పుడు లేయర్ బై లేయర్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ప్రోడక్ట్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. కానీ ట్రెడిషనల్ మెథడ్లో మీరు ఒక బల్క్గా ఒక మెటీరియల్ని క్రియేట్ చేయాలి. తర్వాత కటింగ్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ని కట్ చేస్తూ వెళ్తారు మీ యొక్క డిజైర్డ్ ప్రోడక్ట్ వచ్చేదాకా. కాబట్టి 3D ఆబ్జెక్ట్తో పాటు వేస్ట్ ఇక్కడ మీరు చూస్తే చాలా హై వేస్టేజ్ ఉంటుంది. కానీ ఈ యొక్క 3D టెక్నాలజీలో వేస్టేజ్ కాంపోనెంట్ చాలా తక్కువగా ఉంది మనం గమనిస్తే. అంటే మనకి వేస్ట్ కాంపోనెంట్ 3D టెక్నాలజీలో చాలా మినిమల్ ఉంటుంది, బట్ ట్రెడిషనల్ టెక్నాలజీలో చాలా హై ఉంటుంది. ఇక్కడ లేయర్ బై లేయర్ టెక్నాలజీతో మన డిజైర్డ్ కాంపోనెంట్ ఏది కావాలంటే అది డిజైన్ చేసేస్తారు. బట్ ఇక్కడ అలా ఉండదు. మనం ఫస్ట్ ఒక టూల్ని క్రియేట్ చేయాలి, దాన్ని కట్ చేసుకుంటూ, దాన్నే సబ్స్ట్రాక్టివ్ అంటాం, కట్ చేసుకుంటూ మన డిజైర్డ్ ప్రోడక్ట్ రావాల్సింది ఉంటుంది. సో ఇలాగా టెక్నాలజీ డిఫరెన్స్ ఉంటుంది. ట్రెడిషనల్ టెక్నాలజీతో పోలిస్తే దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. మనం చెప్పినట్టు ఈ 3D ప్రింటింగ్ ఎలా చేస్తారు అనే డీటెయిల్స్ చూస్తే, ఫస్ట్ మనం ఒక పర్సనల్ కంప్యూటర్ని 3D ప్రింటర్కి కనెక్ట్ చేయాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు, ఒక డిజైన్ డ్రా చేసుకోవాలి మనకి ఎటువంటి ఆబ్జెక్ట్ కావాలంటే అలాగా. సో ఆ కంప్యూటర్ బేస్డ్ డిజైన్ ఆధారంగా మనం సాఫ్ట్వేర్కి కమాండ్ ఇస్తాము. ప్రెస్ ప్రింట్ అన్న ఒక ఆప్షన్ తీసుకుంటే 3D ప్రింట్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది ఒక ఏదైనా మనకు డిజైర్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే లేయరింగ్ మెథడ్లో చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేయరింగ్ మెథడ్లో చేస్తుంది. ఇది ట్రెడిషనల్ మెథడ్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. సో మనము ఒక చిన్న బాల్ నుంచి లేదా ఒక స్పూన్ నుంచి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ వరకు లైక్ వీల్స్ అండ్ హింగ్స్ వరకు కూడా ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి మనం ఇప్పుడు డిజైన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే హెల్త్ కేర్ టెక్నాలజీ, ఆటోమొబైల్, ఏరోస్పేస్. మే 2023 నుంచి వీటన్నిటిలోనూ మనము ఈ టెక్నాలజీని వాడుతూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ మనము చాలా లార్జ్ ప్రోడక్ట్స్ లైక్ 100 feet టాల్, 7.5 feet వైడ్ ఉన్న ప్రోడక్ట్స్ని కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి మనము క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఇది COVID-19లో ఎక్కువగా దీన్ని అడ్వాన్స్మెంట్ తీసుకొని వచ్చారు. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వైడ్గా యూజ్ చేయడం జరిగింది. దానివల్ల మనం చాలా కాస్ట్ని కూడా మనము రెడ్యూస్ చేసి మన హెల్త్ ఎక్విప్మెంట్స్ని డిజైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యింది. ట్రెడిషనల్ టెక్నాలజీకి ఎలా డిఫరెన్స్ అంటే మనం ఇంతకుముందు చూసినట్టు సబ్స్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెడిషనల్లో ఉంటుంది, ఇక్కడ అడిటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఆల్సో లిమిటేషన్స్. ఛాలెంజెస్ ఈ రోజుకి ఉన్నాయి, మెటీరియల్ లిమిటేషన్స్ ఉన్నాయి, పొటెన్షియల్ క్వాలిటీ ఇష్యూస్ ఈ రోజుకి ఈ యొక్క 3D టెక్నాలజీలో ఉన్నాయి. వాట్ ఎవర్, ఇది ఒక రెవల్యూషనరీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, ఒక రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పొచ్చు, ఇది వేస్టేజ్ని మినిమైజ్ చేస్తుందని చెప్పొచ్చు, మనకు కావాల్సిన డిజైర్డ్ ప్రోడక్ట్ని లెస్ టైంలో మనకు అందించిందని చెప్పొచ్చు. ఈ యొక్క టెక్నాలజీ ఆధారంగా ఇండియాలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ని, ఒక పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన ఒక ఆఫీస్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 43 daysలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదే మనం ఒక ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే ద ఎస్టిమేటెడ్ టైం పీరియడ్ ఈస్ నియర్లీ 6 to 7 months అని చెప్తున్నారు. అంటే 6 to 7 monthsలో చేయగలిగే ఒక పనిని కేవలం 43 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడింది. సో ఎల్ఎన్టీ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఫినిష్ చేశారు. So it's a proud moment for India, and thank you so much for L&T company for initiating this type of projects in the country and completing the task within a less time and making the wastage is also very minimal so that we save the public money a lot. So ఇది 3D printing technology గురించి. ఇలాగా 3D printing technology మనకి చాలా యొక్క సెక్టర్స్లో ఉపయోగపడుతూ ఉంది. సో ఇది మనకు లేటెస్ట్గా ఉన్న న్యూస్ రిగార్డింగ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. దీనిపైన ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాము. సో క్వశ్చన్ హియర్ ఈస్ 3D ప్రింటింగ్ హ్యాస్ అప్లికేషన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. నేను ఇక్కడ ఇయర్ 2018 అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఆల్రెడీ వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగున్న క్వశ్చన్. సో ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ఇది కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ ఒకసారి టచ్ చేశారు, బట్ ఎనీ హౌ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఈ 3D ప్రింటింగ్ని ఏ అప్లికేషన్స్కి వాడతారు అని అడిగారు. సో ప్రిపరేషన్ ఆఫ్ కన్ఫెక్షనరీ ఐటమ్స్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బయోనిక్ ఇయర్స్, ఆటోమేటివ్ ఇండస్ట్రీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అని ఇచ్చారు. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఇండస్ట్రీస్లో వీటిని వాడతారు అని అడిగారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఆన్సర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ and answer me in a comment box.
అందరూ దయచేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ ఏంటి అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ద వీడియో. అందరూ విజేత స్టడీ సర్కిల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మీకు కంటిన్యూస్గా ఇలాంటి అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. మేము ఖచ్చితంగా మీకు చెప్పగలము, మా ఛానల్ ద్వారా మీకు హెల్ప్ అవుతాము మీ యొక్క స్కోర్ హై చేయడానికి. మీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేయడానికి ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము సో దట్ మీ విజయంలో మా వంతు మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ like and keep on comment, and please reach out your comments to us so that we'll feel happy. Thank you very much. Have a great day. See you in the next video.